ర్యాపిడోలో తెలిసిన సంగతే. పికప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు, డ్రాప్ లొకేషన్ ఎన్ని కిలోమీటర్లు, ఏది ఎక్కడుందో తెలుసుకునే లోపే ఆర్డర్ మోగుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఆర్డర్ మొత్తం తీరిగ్గా చూసుకొని యాక్సెప్ట్ చేసేంత టైం ఉండదు. ఆ పొరపాటులో భాగంగానే ఇదిగోండి ఇక్కడికి వచ్చి పడ్డాను. దాదాపు గుంటూరు నుండి ఒక 17-18 కిలోమీటర్ల దూరం, 200 రూపాయలు ఆర్డర్ కాస్ట్. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో గుంటూరు ఎలా వెళ్ళాలంటే చూస్తున్నారు కదా, ఈ మట్టి రోడ్డు చూపించింది. చాలా చూస్తూ ఉంటాం కదా, నదిలో పడిపోయారు, బ్రిడ్జి మీద నుంచి పడిపోయారని. ఏంటో అనుకున్నాను. అసలు ఈ రోడ్లో నుంచి వెళ్ళటానికి ఇక్కడ పాజిబిలిటీ ఉందా ఆలోచించండి. కానీ మన గూగుల్ బాబాయ్ గారు ఇదిగోండి ఇది చూపించాడు. ఇక్కడ నుంచి రిటర్న్ అన్నది ఏమీ ఉండదు. అంటే ఏదైతే 200 రూపాయలు సంపాదించాం అని అనుకుంటూ ఉన్నామో ర్యాపిడో మూలంగా, అవి దొబ్బెట్టేసినట్టే. ఎందుకంటే రాను పోను డీజిల్ కి సరిపోతుంది. ఏదన్నా మిగిలితే మనకి టీకి ఒక ప్లేట్ బజ్జీలు తినడానికి ఒక 30-40 ఒక 50 లోపు మిగలొచ్చు. మధ్యలో సర్వీస్ అట్లాంటి ఆశలేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చూస్తే చర్చిలాగా ఒకటి కనిపిస్తుంది. ఇటు మొత్తం చుట్టూరు ఎక్కడ చూసినా కానీ పొలాలు, కొండలు, ఇట్లాంటి చోట ఆర్డర్ పడింది. ఈ ర్యాపిడోతో ఇదే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఆర్డర్లు ఎప్పుడెప్పుడు పడతాయా అని చెప్పి ఎదురు చూడటం ఒక భాగం అయితే, అక్కడికి వెళ్ళటం ఇంకో టాస్క్. ఆ బుక్ చేసిన కస్టమర్ వస్తాడా రాడా, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అన్నది. దించేసి వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్ లో ఏవి కూడా తగలవు. రిటర్న్ లో తగిలితేనే మనకు ₹1 అన్నది మిగులుతుంది, లేకపోతే అక్కడికక్కడ సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు గుంటూరు వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. బయట వర్షం కూడా పడుతుంది, క్లైమేట్ అద్భుతంగా ఉంది, ఆర్డర్ చాలా చెత్తగా ఉంది. వీటితో పాటు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే బండి సెల్ఫ్ అవ్వటం లేదు. ఇక్కడ కనీసం నడటానికి కూడా ఎవరూ లేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎవరు కనిపించని కూడా కనిపించటం లేదు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా కూడా. ఎవరైనా కనిపిస్తే తోసుకొని స్టార్ట్ చేసుకొని వెళ్ళాలి. బ్యాటరీ ప్రాబ్లం ఉంది కాబట్టి కాస్త క్లైమేట్ తేడా పడినా ఉదయాన్నే స్టార్ట్ అవ్వదు, నెట్టుకోవాల్సిన పరిస్థితి. అక్కడికి వెళ్ళి ఎవరినో ఒకరిని అడుక్కొని వస్తారేమో చూద్దాం. కొద్దిగా స్పీడ్గా రండి తమ్ముడు, గుంటూరు వెళ్ళిపోతాను. ఆహా రండి రండి, కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టండి అమ్మ, ముగ్గురు కలిసి. బాయ్ బాయ్. థ్యాంక్స్ తమ్ముడు తోసినందుకు. బాయ్. ఈ ఊరి పేరేంటి?